V-Gold ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. హైదరాబాద్కు మూసీ ఎన్నో పాఠాలు నేర్పింది, గుణపాఠాలు నేర్పింది. ఒక దశలో నిజాం పాలకులు మూసీ నేర్పిన పాఠాల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నారు. జంట జలాశయాలు నిర్మించడం ద్వారా హైదరాబాద్కు వరద ముప్పు తప్పించారు. అయినా సరే గేట్లెత్తితే వెల్లువల వరద ప్రవాహం ఉంటోంది. పరివాహకమంతా కొట్టుకుపోతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరో స్టెప్ తీసుకోవాల్సిన అవసరం లేదా? పరివాహకంలో జనాన్ని వేరే దగ్గరికి తరలించి మూసీ ప్రక్షాళన చేపట్టాల్సిన పరిస్థితి కనిపించట్లేదా? రైట్, ఇది మొన్నటి మూసీ వరద సిచ్యువేషన్. పరివాహకమంతా పరేషాన్. రాత్రికి రాత్రి మూసీ చుట్టుముట్టున్న బస్తీలను ఆగమేఘాల మీద ఖాళీ చేయించారు. వారికి ముప్పు తప్పించింది హైడ్రా. మా ఇల్లు కూడా వాటర్ మీదే పోయినాయి. మొత్తం బియ్యం గియ్యం అంట్లు బట్టలు సుధా చెప్పలు సుధా పోయినాయి నీళ్ళ. మొత్తం కొట్టుకుపోయినాయి. మొత్తం కొట్టుకుపోయినాయి. ఎంత హైట్ వరకు వచ్చినాయి వాటర్? ఇక్కడ అల్మారి దగ్గరికి టచ్ అయింది. మూసి ఇక్కడ మనం ఉన్నాం కదా, ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉంటది మీ ఇల్లు? పక్క గల్లికే మా ఇల్లు. అంత దూరం వచ్చింది నీళ్లు. మరి ఆఫీసర్లు మీరు అందరినీ తీసుకుపోయారటగా, మిమ్మల్ని తీసుకుపోయి ఫుడ్ ఇచ్చినారు జగన్ ఇచ్చి एमएलसी अभी कौन ऑफिसर पूरे आए? पूरे आए. రైట్, రేవంత్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన అనగానే విపక్ష పార్టీలు హడావిడి చేశాయి. మూసీ పరివాహకంలో ఉన్న వాళ్లను ఎలా తరలిస్తారు? వారికి ఇక్కడే జీవనాధారం. వేరే దగ్గరకు తరలిస్తే వారు పనులు ఎలా చేసుకోవాలి, ఎలా బతకాలి అని క్వశ్చన్ చేశారు. బ్యూటిఫికేషన్ అని ఒకరు, నిర్మాణాలు ఎలా తొలగిస్తారని ఇంకొకరు మూసీ పునరుజ్జీవం జరగకుండా పోటీ పడ్డారు. నదీ పరివాహకంలో పర్యటనలు చేశారు. ఒకరోజు ఆల్అౌట్ పెట్టుకుని నిద్రలు కూడా చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు భారీ వరద ప్రవాహంతో ఈ బస్తీల కథ మారిపోయింది. మరి బస్తీ జనాన్ని ఇక్కడే ఉండండి అన్న నేతలు వరదల టైంలో వారికి ఏం భరోసా ఇచ్చారు? వారికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు? నీళ్లు తీసుకొస్తావా, మంత్రాలు చేస్తావా, చెయ్యి, మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. దానికోసం ఎన్నిళ్ళు కూడా కొడతావు, ఎంతమందిని బుల్డోజర్ కింద దొక్కి తొక్కుతావు, ఎంతమంది వీరికి బుల్డోజర్ ఎక్కిస్తావో రేవంత్ రెడ్డి చెప్పాలి. పేదలకు కూడు గుడ్డ నీడ కల్పించాలని ఇందిరమ్మ చెప్తే, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే మీరు పేదల యొక్క వాళ్ళ గూడును మీరు ఇవాళ దూరం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని మానుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. మూసీలో నిర్మాణాలు ఎలా తొలగిస్తారంటూ గతంలో విపక్షాలు పోరాటాలకు దిగాయి. ఓవైపు నదికి మహర్దశ తీసుకొస్తామని ప్రభుత్వం అంటుంటే అలా ఎలా చేస్తారు? కమిషన్లే తింటారు, పేదల సంగతి ఏంటని ప్రశ్నించారు. అయితే ఈ వ్యవహారం ఇలా ఉండగానే మూసీ ఆక్రమణలు తొలగించాల్సిందే అని గతేడాది హైకోర్టు తీర్పిచ్చింది. సర్వే నిర్వహించి మూసీ పునరుజ్జీవంతో ఎవరి ఆస్తులైతే పోతున్నాయో వారికి ప్రభుత్వ విధానాల ప్రకారం సరైన ప్రాంతంలో వసతి కల్పించాలని చెప్పింది. ప్రభుత్వం గతంలోనే మూసీ రివర్ బెడ్ లో ఉన్న నిర్మాణాలకు ఆర్బీఎక్స్ అని మార్కింగ్ చేసింది. దాంతో ఒక్కసారిగా అలజడి రేగింది. నిజానికి వాళ్లను ఖాళీ చేయించేందుకు టైం ఇచ్చారు. మూసీ నది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కాదు. రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. టెంపరరీగా అక్కడ ఉంటున్న వరదల సమస్య, దోమల సమస్య, కలుషిత నీటితో అనారోగ్య సమస్యలు, ఇవన్నీ వారికి సవాలుగా మారాయి. ఓవైపు ప్రజల ఆరోగ్యం, ఇంకోవైపు మూసీ పునరుజ్జీవం, ఈ రెండింటినీ ప్రభుత్వం సవాల్గా తీసుకుంది. తాజాగా వచ్చిన వరదల పరిస్థితులు చూస్తుంటే ఇప్పటికైనా ఇక్కడి ఏరియా ఖాళీ చేయాల్సిందే అని స్థానికులు అంటున్నారు. घरा एक 100-150 के घर है हमारे गली में. जाति मकान वाले थोड़े लोग हैं, किराए वाले थोड़े लोग हैं. जाति मकान वाले इधर कहाँ चले जाता कि बोल के डरते हैं. अब हम लोग किराए वाले होने से कभी तो भी जाना दूसरे जगह हुई तो जाना बोली सका, सोच रहे बोली सका. మూసీ పునరుజ్జీవం పట్టాలెక్కాలంటే రాత్రికి రాత్రయ్యే పని కాదు. అందుకే సీఎం రేవంత్ మొదటగా ఏం చేస్తే వర్కౌట్ అవుతుందో అవన్నీ అమలు చేశారు. మొదట నదీ గర్భంలో ఉన్న వారిని ఇమీడియట్ గా ఖాళీ చేయించారు. వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారు. సామాన్లు తరలించేందుకు 25,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా చేశారు. హైడ్రాతో చాదర్గఢ్ బ్రిడ్జి నుంచి ఉస్మానియా హాస్పిటల్ దాకా ఆక్రమణలు తొలగించారు. హెచ్ఎండిఏపై వరుస రివ్యూలో మూసీ గురించి కీలక సూచనలు చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ వరదలకు విముక్తి జరగాలంటే అది మూసీ పునరుజ్జీవంతోనే అని క్లారిఫికేషన్ ఇచ్చారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసే విషయంలో సబర్మతి మోడల్ ను ఫాలో కావాలన్నారు. మూసీ పరివాహకంలో ఉన్న వారికి సరైన పరిహారం అందించి మొత్తం ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అప్పట్లోనే సీఎం విపక్షాలకు సవాల్ చేశారు. మూసీ పరివాహకంలో కేటీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ 3 నెలలు ఉంటే ఈ ప్రాజెక్టుని ఆపేస్తామన్నారు. పునరుజ్జీవానికి వ్యతిరేకం కాదంటూనే మూసీ దగ్గర 4 నెలలైనా ఉంటారని హరీష్ రావు
సావు చెప్పుకొచ్చారు. అయితే పరిహారం ఇవ్వాలంటున్నారు. ఖాళీ చేసే వారికి పరిహారం ఇస్తామని, ఖచ్చితంగా ఇస్తామని సీఎం పదే పదే చెప్తున్నారు కూడా. మాయగాళ్ళు మహానగరంలో చాలామంది ఉంటారు. వాళ్ళకు ముఠా నాయకుడు ఇంకొకడు ఉండొచ్చు. వాళ్ళందరూ కలిసి ఈ మహానగరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదల్ని మాయ చేసి ప్రభుత్వ స్థలాలను మీకు అమ్ముతే అగ్గోకి వస్తుందని తీసుకోకండి. మీకు అందరికీ ఏ రకంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది. అందుకే మనస్ఫూర్తిగా దసరా పండుగ సందర్భంగా ఈ నగరవాసులందరూ మూసీ నది పునరుజ్జీవం కోసం సహకరించండి. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎవరెవరైతే నివాసం కోల్పోతుండ్రో వాళ్ళందరికీ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరిని నష్టపోనివ్వం, ఎవరిని కష్టపెట్టడానికి ఈ ప్రభుత్వం లేదు. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు నడుపుతున్న ప్రభుత్వం. మూసీ పునరుజ్జీవం కోసం నిధులివ్వాలని, సబర్మతి మాదిరి మూసీని మారుస్తామని కేంద్రాన్ని సీఎం చాలా సందర్భాల్లో కోరారు. సో 100 ఏళ్ల పాటు హైదరాబాద్ సిటీలో వరద సమస్య రిపీట్ కావద్దంటే మూసీ పునరుజ్జీవమే ముఖ్యమని సీఎం రేవంత్ ఇటీవలి రివ్యూలో కూడా చెప్పారు. 104 దేశాల్లోని 258 నదులపై చేసిన స్టడీలో పొల్యూషన్ ఇండెక్స్లో మూసీ నది మొదటి నుంచి 22వ స్థానంలో ఉంది. అంటే ఎంత కాలుష్యంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. సో నీటి కాలుష్యం నుంచి మూసీని కాపాడాలంటే 90% ఎస్టీపీలే సేవ్ చేస్తాయి. వీటికి తోడు మూసీ వరదలకు విముక్తి జరగాలంటే ప్రక్షాళన ఒక్కటే మార్గం. హైదరాబాద్లో ఇప్పుడున్న రోడ్లు, డ్రైనేజీలు 5 సెంటీమీటర్ల వర్షం పడితే తట్టుకునే పరిస్థితి లేదు. ఒక్కోసారి 20 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదవుతుంది. మరి ఈ కురిసిన వర్షమంతా సమీప చెరువులు, నాలాల ద్వారా మూసీ వైపు వెళ్లాలి. కానీ అదే జరగట్లేదు. గండిపేట, హిమాయత్ సాగర్ దాకా ఒకలా ఉన్న మూసీ హైదరాబాద్ సిటీలోకి ఎంట్రీ అయ్యాక చాలా వరకు కుచించుకుపోతుంది. పైగా మూసీ వైపు వచ్చి వరద కాల్వలు కూడా కుచించుకుపోయాయి. అందుకే సిటీలో సమస్యలు పెరుగుతున్నాయి. చిన్న వర్షం పడితే గంటలు గంటలు ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. అందుకే ఈ బాధలన్నీ పోవాలంటే 2030 డిసెంబర్ 30 నాటికి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి మంచి జీవన ప్రమాణాలు కల్పించేలా రేవంత్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మూసీ పునరుజ్జీవ పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా పకడ్బందీగా డిజైన్ చేసింది. ఫేజ్ 1లో నార్సింగి నుంచి బాపుఘాట్ వరకు 21 కిలోమీటర్ల పొడవున బాగు చేస్తారు. ఫేజ్ 2 నాగోల్ నుంచి బాచారం వరకు ఉంటుంది. మొదటి దశ చేపట్టే ప్రాంతంలో మూసీ వెంట గోల్కొండ, గండిపేట, రాజేంద్రనగర్ మండలాల్లో రక్షణ శాఖకు చెందిన 900 ఎకరాల భూమి ఉంది. బాపుఘాట్ వద్ద నది మధ్యలో ప్రపంచంలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం ఆ భూమి ఇవ్వాలని పలుసార్లు రాజ్నాథ్ సింగ్ కు సీఎం సహా మంత్రులు నివేదించారు. ఇటీవలి మరోసారి గుర్తుకు చేశారు. అటు టిప్పుఖాన్ వంతెన సమీపంలో ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసి తారామతి, బారాదరి తరహాలో ఓ కల్చరల్ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళికలు రెడీ చేశారు. మూసీ ఫేజ్ 2 ప్రాజెక్టును నాగోల్ తట్టి అన్నారం నుంచి బాచారం వరకు 10 కిలోమీటర్ల పొడవున చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అక్కడి నదీ గర్భంలో ఎలాంటి ఆక్రమణలు లేకపోవడంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టవచ్చని తేల్చారు. బాపుఘాట్ నుంచి నాగోల్ వరకు సుమారు 21 కిలోమీటర్లలో బఫర్ జోన్లో దాదాపు 10,000 వరకు నిర్మాణాలున్నాయి. వారికి భూసేకరణ చట్టం ప్రకారం పునరావాసం, పరిహారం ఇవ్వాలంటే ప్రభుత్వానికి 15,000 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయి. అయితే గతేడాది హైకోర్టు కూడా వారికి పరిష్కారం చూపాలని మార్గదర్శకాలిచ్చింది. ప్రభుత్వ గత నిర్ణయం ప్రకారం మూసీ నది 2 వైపులా 50 కిలోమీటర్ల వరకు బఫర్ జోన్ కింద నిర్మాణాలు తొలగించాలనుకుంటుంది. నిజానికి రివర్ బెడ్ లో ఇండ్లకు మార్కింగ్ చేసినప్పుడు చాలా మందిని ప్రభుత్వమే దగ్గరుండి తరలించింది. వాహనాల్లో సామాన్లు ఎక్కించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడంతో వారి కళ్లల్లో ఆనందం అంతా ఇంతా కాదు. సో నీటి చుట్టే జీవముంది, మానవ మనుగడ ఉంది. అందుకే ఈ మూసీ పునరుజ్జీవం చాలా అభివృద్ధి పనులకు లింకప్ గా ఉంటుంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టి ప్రైవేట్ సంస్థలకు పరివాహకంలో సేకరించే భూములను కొన్నేళ్ల పాటు లీజుకు అప్పగించడం ద్వారా ప్రభుత్వంపై పెద్దగా భారం పడబోదనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మూసీ మురిసేలా హైదరాబాద్ కు మరో 50 ఏళ్ల పాటు తాగునీటికి డోకా లేకుండా గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ 2-3కి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే శంకుస్థాపన చేశారు. మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకురావడం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు లింక్ చేయడం, మూసీ పునరుజ్జీవం కోసం వాడడం ఇదే జరగబోతుంది. మొత్తం 7,360 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2027 నాటికి పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది మూసీకి లింకే. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ భవిష్యత్ తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సహాయపడుతుంది.
దీంతో మూసీ నది పర్యావరణం బాగుపడుతుంది. రివర్ ఫ్రంట్ లో క్లీన్ వాటర్ తో చుట్టుపక్కల పార్కులు, ఇతర అభివృద్ధి పనులు జరగబోతున్నాయి. అదే జరిగితే సీఎం రేవంత్ ఊహించినట్లుగా మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగుపడినట్లవుతుంది. హైదరాబాద్ సిటీ నడిమధ్యలో నుంచి మూసీ వెళ్తుంది. గండిపేట వరకు ఓకే, ఆ తర్వాతి మూసీ దుర్గంధభరితంగా మారుతుంది. సిటీలోకి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు మొత్తం 55 కిలోమీటర్లు మూసీ రివర్ ఉంటుంది. ఇదంతా బాగుపడితే ఒక అద్భుతమే అవుతుంది. భవిష్యత్ తరాలకు చాలా మేలు జరుగుతుంది. మూసీ నది ఒక సబర్మతిగా మారాలి. లండన్ థేమ్స్ మాదిరి వెలిగిపోవాలి. ఇలా జరగాలంటే మాటలు కాదు, పెద్ద ఎత్తున నిధులు అవసరమే. వచ్చే నిధులతో మూసీకి అటు ఇటు బ్యూటిఫికేషన్ చేసి వదిలేస్తే సరిపోదు. అందులో ప్రవహించే నీళ్లు కూడా అద్భుతంగా ఉండాలి. అది జరగాలంటే అంతా కలిసి రావాలి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వరదలు రిపీట్ కావద్దంటే జనం కూడా సహకరించాలి. ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా స్వచ్ఛందంగా తరలి వెళ్లాలి. ప్రభుత్వం, విపక్షాలు అన్ని కలిసి మూసీ పరివాహక జనానికి ఏ ప్యాకేజ్ బెటరో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటున్న విపక్షాలు తాజా వరదల పరిస్థితి చూశాకైనా కలిసి రావాలన్న సూచనలు వస్తున్నాయి. లండన్ థేమ్స్ మాదిరి, అహ్మదాబాద్ సబర్మతి మాదిరి హైదరాబాద్ మూసీని ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ సంకల్పించుకున్నారు. లండన్, సౌత్ కొరియా, జపాన్ సహా చాలా చోట్ల పర్యటనలకు వెళ్ళినప్పుడు అక్కడి నదులు ఎలా పునరుజ్జీవం అయ్యాయో గుర్తించారు. మన అవసరాలకు తగ్గట్లు మూసీని డెవలప్ చేయాలని నిర్ణయించారు. నిజానికి మూసీని బాగు చేయాలని గతంలో ఆలోచనలు చేసినా అవేవి వర్కౌట్ కాలేదు. కేవలం అక్కడక్కడ బ్యూటిఫికేషన్ వరకే పరిమితమైంది. నదిలో నీళ్లు బాగుండాలి అంటే పరిశ్రమలు, గృహ వ్యర్థాలు అందులో కలవద్దు, అప్పుడే బాగుపడుతుంది. సో కథ అక్కడి నుంచే షురూ కాబోతున్నారు. అందుకే మూసీ నదిలో కలిసే మురుగునీటిని శుద్ధి చేయడానికి 39 కొత్త సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మిస్తారు. నది ఒడ్డున రైతు మార్కెట్లు, నైట్ మార్కెట్లు, ఎంటర్టైన్మెంట్ సెంటర్లు, బోటింగ్ సౌకర్యాలను, రిలాక్సేషన్ జోన్లను ఏర్పాటు చేయడం వంటివి ఉంటాయి. నది నీటిని శుద్ధి చేసి రకరకాల అవసరాల కోసం వాడేలా ప్లాన్ చేస్తున్నారు. మూసీ పరిసర ప్రాంతాల్లో రీసైక్లింగ్ చేసిన వస్తువులు, ఉత్పత్తులతో వాక్వేలు, పార్కింగ్ ప్రాంతాలను నిర్మించే ప్రణాళిక రెడీ చేశారు. వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని రెయిన్ గార్డెన్లు, గ్రీన్ రూఫ్లను ఏర్పాటు చేస్తారు. వరదలు, విపత్తుల నిర్వహణకు ఎలివేటెడ్ స్ట్రక్చర్లు, ఫ్లడ్ బారియర్లు కడతారు. ఇంకా వరద ముప్పును పసిగట్టడం, నీటి నాణ్యత, నీటి ప్రవాహాలను సమర్థంగా మెయింటైన్ చేయడానికి జియోలాజికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ను వాడడం, అలాగే ఏఐతో అంచనా వేయడం వంటివి కూడా చేస్తారు. ఇలాంటి వ్యవస్థలు సింగపూర్, స్పెయిన్, అమెరికాలో ఉన్నాయి. సో ఓవరాల్ గా చూస్తే తొలి విడతలో నదీ జలాల శుద్ధితో పాటు వర్షపు నీటి నిర్వహణ, వ్యర్థాలు, వరదల నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే రెండో దశలో ల్యాండ్స్కేపింగ్ ను అభివృద్ధి చేసి నది సహజ సిద్ధ లక్షణాన్ని పునరుద్ధరించాలనుకుంటుంది. ఇక మూడో విడతలో మూసీ పరివాహక క్యారిడార్లలో ట్రాన్స్పోర్ట్ హబ్లను ఏర్పాటు చేయాలని, నాలుగో దశలో ఆదాయార్జన కోసం మూసీ చుట్టూ వాణిజ్య, సాంస్కృతిక ఆదాయ వనరులను గుర్తించాలనుకుంటుంది. ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తొలి విడత పనులకు 5,863 కోట్లు అవసరమని అంచనా వేసింది. సో పరిస్థితి ఏంటంటే తాజాగా మూసీకి వచ్చిన వరదలు డేంజరస్ గా మారాయి. చుట్టుపక్కల బస్తీల్లో నడుం లోతు నీళ్లు వచ్చాయి, ఇండ్లు మునిగాయి. ఇలాంటి పరిస్థితి రావద్దంటే ప్రభుత్వం వెంటనే వీరికి ప్యాకేజీ రెడీ చేసి ఇండ్లు కట్టివ్వాలి. విపక్షాలు కలిసి రావాలి. మూసీని బాగు చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా ఫీల్ అవ్వాలి. అప్పుడే నిజాంలు కట్టిన జంట జలాశయాలకు సార్థకత ఉంటుంది.